ప్రభునందు ప్రియులారా, ప్రభుని యేసుక్రీస్తు వారి సర్వశక్తి కలిగిన, జీవము కలిగిన, దయ కలిగిన, ప్రభావం కలిగిన పరిశుద్ధమైన నామాన్ని బట్టి ప్రభుని స్తుతి చెల్లిస్తూ ఈ బైబిల్ క్లాసులో వచ్చేసి మీ అందరికీ ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తున్నాం. మొదట ప్రార్థనతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించుకున్నాం. మన మధ్యన ఉన్నటువంటి బాబు జగదీష్ ప్రార్థన చేస్తారు. మీరు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీభవించాల్సిందిగా ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నారు. ప్రార్థించుకుందామండి. పరలోకమందున యేసుక్రీస్తు ప్రభువా, మీకు స్తుతులు స్తోత్రాలు అన్నాం తండ్రి. గడిచిన బైబిల్ స్టడీ ప్రభా మంగళవారం మొదలుకొని ప్రభా ఈ సమయం వరకు ప్రభా మీరు ఎక్కల చాటును భద్రపరిచి సజీవుల లెక్కలో చేర్చి ఆయన మరొక దినాన్ని మా జీవితాల్లో దయచేసి మీ పాదాల చెంత చేరి మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి, మిమ్మల్ని మహింపరచడానికి మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు, మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. నాయన ఈ సమయాన్ని చూడలేక అనేక మంది మరణించారు. కేవలం ప్రభావ మీ యొక్క ఉచితమైన కృప ద్వారా మమ్మల్ని ప్రభావం మీరు జ్ఞాపకం చేసుకుని మీరు ప్రేమించి ప్రభావ ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి, మీ సన్నిధిని, మీ సహవాసాన్ని బట్టి మీకు వందనాలు, మీకు స్తుతులు, మీకు స్తోత్రాలు ప్రభా. ఈ కూడికి ఆది నుంచి అంతం వరకు మీ ఆధిపత్యంలో మీరు ముందుండి నడిపించండి. మీరు మహిమ పొందమని అడుగుతున్నాను తండ్రి. నాయన పాటలు పాడటంలోనూ ప్రభా, వాక్య ధ్యానంలోనూ మీరుండి కృప చూపించండి ప్రభా. మా ఆత్మీయ తండ్రి గారైన జోబాయి గారిని ప్రభా ఆత్మతో అభిషేకించండి, మీ శక్తితో నింపండి, పరిశుద్ధ ఆత్మతో ప్రభా శక్తితో నింపి మాకు కావలసినటువంటి మాటలు ప్రభా ఎంతో అమూల్యమైన సమయంలో ప్రభు మమ్మల్ని తీసుకొని వచ్చారు ప్రభా. ఎంతోమందికి ఈ బాధ్యత లేదు నాయన. మీరు ఇచ్చిన అవకాశాన్ని బట్టి మీకు వందనాలు. మీ వాక్యాలు విని వాక్యానుసారమైన జీవితం జీవించి ప్రభా మా జీవితాలను దిద్దుకొని ప్రభా మీకు ఇష్టమైన బిడ్డలుగా జీవించే భాగ్యాన్ని మాకందరికీ దయచేయమని యేసయ్య అతి శ్రేష్టమైన నామమున మిక్కిలి వినయంతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్. దేవుని వాక్య ధ్యానానికి వెళ్ళక ముందుగా పాట పాడుకుందాం. మనందరికి వచ్చిన పాట దయచేసి మీరు కూడా కలిసి పాడాల్సిందిగా మనం చేస్తున్నాం. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను, నీ ప్రేమ లేనిదే నే బ్రతుకలేను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నేను వెదకక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. నేను వెదక ముందే నన్ను వెదకిన ప్రేమ ఇది, నేను ప్రేమించక ముందే నన్ను ప్రేమించినది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. సిలువలో నీ దివ్య ప్రేమ విలువకు అందనిది. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ నీదయ్యున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. బాధ్యత అయిన ప్రేమ నీది, నన్ను
భరించినది, భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధ్యత అయిన ప్రేమ నీది, నన్ను భరించినది. భద్రతనిచ్చిన ప్రేమ నీది, భారము బాపినది. బాధలో ఓదార్పునిచ్చి బలమును చేకూర్చెను. బాధలో ఓదార్పునిచ్చి బలమును చేకూర్చెను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ దయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ భీతిని తొలగించు. పరిపూర్ణ ప్రేమలో భయముండదు, నిండైన నీ ప్రేమ భీతిని తొలగించు. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి ఆ ప్రేమను. ఎరిగితి నీ ప్రేమను, నమ్మితి నీ ప్రేమను. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. యేసయ్యా నీ ప్రేమ వర్ణింపా నా తరమా. నాలోని ప్రేమ దయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. నీలోని ప్రేమ దయున్నది దేవా, ఆ ప్రేమలో నన్ను బలపరచు దేవా. ప్రభునందు ప్రియులారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగం యోబు గ్రంథం నుంచి కొన్ని మాటలు మనం నేర్చుకుంటున్నాం. యోబు గ్రంథం ఈ బైబిల్ క్లాసులో మనం నేర్చుకుంటున్నటువంటి భాగం యోబు గ్రంథం 2వ అధ్యాయం. యోబు గ్రంథం 2వ అధ్యాయం 3వ వచన భాగాన్ని చదువుదాం. అందుకు యెహోవా నీవు నా సేవకుడైన యోబు సంగతి ఆలోచించితివా? అతడు యథార్థవర్తనుడును న్యాయవంతుడునై దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనని విసర్జించినవాడు. భూమి యందు అతను అంటూ వాడెవడనూ లేడు. నిష్కారణంగా అతను పాడు చేయుటకు నీవు నన్ను ప్రేరేపించినాను. ఈ రోజు మనం ధ్యానం చేయబోయేటువంటి అంశం ఏంటంటే, అతడు ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఇంకను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడని ఈ విషయాన్ని దేవుడు తెలియచేస్తున్నాడు. ఇంకను ఎన్ని సమస్యలు వచ్చినా తన జీవితంలో ఇంకనూ నిలకడగా ఉన్నాడని చెప్తున్నాడు. మరి ఈ మాట ధ్యానం చేయటానికి వెళ్లే ముందుగా మనందరం కలిసి ప్రభు ఈ మాట ద్వారా మీతో నాతో మనందరితో మాట్లాడేటట్టుగా ప్రార్థన చేద్దాం. సర్వశక్తి కలిగిన మా ప్రియా పరలోక తండ్రి, వాక్యం మీది ప్రభువా. నాయన, నేనే పాటివాడను, అపాత్రుడనవి అయోగ్యుడను, అజ్ఞాని నేనే ప్రభువా. మీ ఆత్మ బలంతో ఆత్మశక్తితో నన్ను మమ్మల్ని నింపి
నాతో మాతో మాట్లాడమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. కృపగల తండ్రి, ఎన్నిక లేని నా జీవితంలో ఇచ్చినటువంటి ఈ భాగ్యాన్ని బట్టి స్తుతులు నాయన మీకే స్తుతులు. మీరే మీ ఆత్మతో నింపి నాతో మాతో మాట్లాడండి. ప్రతి విధమైన చీకటి శక్తులు, ప్రతి విధమైన అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ దయగలిగిన కృపగలిగిన హస్తాలకి నన్ను మమ్మల్ని అప్పగించుకుంటూ, కృపగల తండ్రి, ఈ మనిషిని మరుగు చేసి మీ మహిమగల మాటలిచ్చి ఆత్మ బలంతో ఆత్మశక్తితో నింపమని ప్రతి విధమైన అంధకార శక్తులు నజరేయుడైన యేసు నామములో బంధిస్తూ మీ దయకు మమ్మల్ని అప్పగించుకుంటూ యేసు నామమున అడుగుచున్నాం ప్రియ తండ్రి, ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగంలో యోబు జీవితంలో ప్రభుకి ఇష్టమైంది ప్రత్యేకంగా ఆ విషయాన్ని గురించి మాట్లాడుతున్నారు. అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగా నున్నాడనగా యోబు జీవితంలో ప్రభుకి ఇష్టమైనటువంటి మాట నిలకడ. అందుకని ఆయన చెప్తున్నాడు, ఎన్ని కష్టం వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని శోధనలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా యోబు జీవితం ఎలా ఉంది? నిలకడగా ఉంది. యోబు భక్తి ఎలా ఉంది? నిలకడగా ఉంది. కాబట్టి ప్రభు ఆ నిలకడతనాన్ని ఇష్టపడుతున్నాడు. మనందరికి అర్థమైనటువంటి విషయం ఏంటంటే నిలకడ. ఆ మాట మర్చిపోకండి దయచేసి. నిలకడగా ఉన్నట్టు లేఖన భాగాల్లో మనం చదువుతున్నాం. నిలకడ దయచేసి గమనించండి. నిలకడగా ఉన్నట్టు మనం చేస్తున్నాం. ఈరోజు మనం ధ్యానం చేసేటువంటి అంశం నిలకడ లేక స్థిరత్వం. నిలకడ, స్థిరత్వం అనేది మన జీవితంలో కదండి కనపట్లేదు. స్థిరంగా మనం ఉండలేకపోతున్నాం. భక్తి జీవితంలో, వాస్తవిక జీవితంలో వాక్య ప్రకారం ప్రభు కోరిన విధంగా మనం నిలకడగా స్థిరంగా ఉండలేకపోతున్నాం. నిలకడగా ఉండలేకపోతున్నాం, స్థిరంగా ఉండలేకపోతున్నాం. అది మనలో ఉన్నటువంటి మైనస్ పాయింట్. కానీ యోబు జీవితంలో ప్రభు ఇష్టపడేటువంటి విషయం ఏంటంటే యోబు నిలకడగా ఉన్నట్టు మనకి ప్రభు ఆయన సాక్ష్యం పలుకుతున్నాడు యోబు గురించి కదండి. నన్ను అతని పాడు చేయటకు నీవు నన్ను ప్రేరేపించినాను, అతడు ఇంకాను తన యథార్థతను వదలక నిలకడగా ఉన్నాడనగా అని చెప్పినాడు. అయితే దైవ గ్రంథంలో ఎవరు నిలకడగా ఉండి భక్తి జీవితంలో మరి మనకు పాటని నేర్పిస్తున్నారో ఒక మాట నేర్చుకున్నాం. దయచేసి గమనించండి. మనం పాట నేర్చుకున్నాం. నిలకడగా ఉండేటువంటి భక్తి జీవితం గురించి కొన్ని మాటలు కొన్ని గ్రంథాల్లో నుంచి, కొంతమంది వ్యక్తి జీవితంలో నుంచి నిలకడగా ఉన్న కారణం చేత వారు ఎలాగో ఆశీర్వదించబడ్డారు, నిలకడగా లేని స్థిరత్వం లేని వారి జీవితంలో ఎలా నష్టపోయారో కొన్ని మాటలు మనం ధ్యానం చేసి నేర్చుకుందాం. దయచేసి వాక్య భాగంలో నుంచి రూతు గ్రంథం 2వ అధ్యాయం. రూతు గ్రంథం 2వ అధ్యాయం 8వ వచ్చిన భాగాన్ని చదువు. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట వినుము, నా మాట విను, వేరొక పొలములో ఏరుకొనుటకు పోవద్దు, వేరొక పొలంలోకి పోవద్దు, దీనిని విడిచిపోవద్దు, ఇచ్చట నా పనికర్తల యొక్క నిలకడగా ఉండను. ఆయన ఏం కోరుకున్నాడు? రూతు దగ్గర బోయాజు ఏం కోరుకున్నాడు? నిలకడ కోరుకున్నాడు. అప్పుడు బోయాజు రూతుతో నా కుమారి నా మాట విను, వేరొక పొలములు ఏరుకొనుటకు పోవద్దు. ఒకటి. రెండోది దీనిని విడిచిపోవద్దు. మూడోది ఇచ్చట నా పనికర్తల యొద్ద నిలకడగా ఉండు. గమనించాలి, నిలకడగా ఉండు అని. మరి మనం ధ్యానం చేస్తున్నటువంటి భాగంలో మరి గొప్ప వ్యక్తి అయినటువంటి ధనికుడైనటువంటి మరి
అత్తగారైనటువంటి నయోమి సమీప బంధువుడైనటువంటి బోయాజుకి రూతు జీవితంలో ఏమి నచ్చింది, ఏమి ఇష్టం కలిగింది, ఏమి నచ్చింది అంటే అదే 2వ అధ్యాయం 23 వచ్చిన భాగానికి వెళ్తాం. 2:23. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు ముగి వరకు ఆమె ఏరుకొనుచు బోయాజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. నిలకడగా ఉంది. పాప ఎంత నిలకడగా ఉందో, ఎంత నిలకడగా ఉందో, ఎంత నిలకడగా ఉందో. చాలామంది జీవితాలు, భక్తి జీవితాలు ఏం కనిపించట్లేదంటే నిలకడ కనిపించట్లేదు. ఈరోజు ఈ ఆదివారం వస్తే వస్తారు, రాకపోతే రారు. ఈ మంగళవారం బైబిల్ క్లాస్కి వస్తే వస్తారు, లేకపోతే రారు. దేవుని వాక్యం చదివితే చదువుతారు, చదవకపోతే చదవపోతారు. అంతేకాదు, మరి దేవుని సన్నిధిలో వారి నిలకడ లేని భక్తి వారి జీవితానికి ప్రమాదం అన్న సంగతి అర్థం కావట్లేదు. ఎందుకు నిలకడగా లేరు అంటే వారి మీద భయం లేదు, భక్తి లేని కారణం చేత, గౌరవం లేని కారణం చేత. దైవాక్యంలో ప్రభువైన యేసుక్రీస్తు వారు కదండి మనకి ఎన్నో విషయాలు దైవ గ్రంథంలో తెలియచేశారు. అంతేకాదు, ఇశ్రాయేలు ప్రజలకి దేవుడు చాలా చక్కటి ధర్మశాస్త్రం ఇచ్చి, వాక్యాన్ని ఇచ్చి, మంచి మంచి గొప్ప నాయకులు ఇచ్చి వారి మాట వినమంటే వినలేకపోయారు. కారణం నిలకడ లేకపోవటం. నిలకడ లేకపోవటం, చంచలమైన మనసు, స్థిరత్వం లేని జీవితాల వల్ల ఎంత నష్టపోయారో మనం చూడబోతున్నాం. ఎంత నష్టపోయారు. మన జీవితంలో స్థిరత్వం లేని కారణం చేత మన జీవితం మనకే ఉపయోగం లేకుండా పోతుంది. మన జీవితం మనకే ఉపయోగం లేకుండా పోతుంది. కానీ మనం చూస్తున్నాం, రూతు జీవితంలో ఒక బలమైన స్థిరమైనటువంటి నిలకడ. బోయాజు కోరిన మీదట నువ్వేంటి నాకు చెప్పేది, నా ఇష్టం అనలేదు. ఎంతో గౌరవించి ఆ మాటని పెద్దవాడైనటువంటి బోయాజుకు విలువిచ్చి నిలకడగా ఉండి స్థిరంగా ఉంది. నిలకడగా ఉండి స్థిరంగా ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. మరి దైవ గ్రంథంలో చాలా చోట్ల ఆ రూతు గ్రంథంలోని నిలకడగా అనేటువంటి మాటలో మన అనేక విషయాలు మనం చూస్తుంటున్నాం. దయచేసి చూడండి. అదే రూతు గ్రంథంలో 21వ అధ్యాయం. రూతు గ్రంథంలో 2వ అధ్యాయం 21వ వచనం. 2:21. మోయాబీయురాలైన రూతు అంతేకాదు, అతడు నన్ను చూచి తనకు కలిగిన పంట కోత అంతయు ముగించు వరకు తన పని వారి యొద్ద నిలకడగా ఉండునని నాతో చెప్పినను. పని ముగించు వరకు నిలకడగా ఉండుమని నాతో చెప్పాను అని ఉంది. 23 వచ్చినాక కాబట్టి అవల కోతయు గోధుమల కోతయు ముగియ వరకు ఆమె ఏరుకొంచు బోయజు పనికత్తెల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించాను. నిలకడగా ఉంది. బోయాజ్ ఏమైతే కోరాడు, నేను చెప్తున్నాను, భక్తి జీవితంలో ప్రభు వాక్య ప్రకారం మన జీవితం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. నిలకడ లేని భక్తే కాదు. ఎవరు ఇష్టపడరో మన భక్తి మనకే ఉపయోగపడదు. కారణం ఏంటంటే నిలకడ లేని స్థితి. మనం ఏదైనా ఒక చదువు చదివేటప్పుడు అక్కడ ఉండి నిలకడగా మనం చదువుపోతే వేస్ట్. ఒక చోట ఉద్యోగం ఉండి ఆ ఉద్యోగంలో నిలకడ లేకపోతే వేస్ట్. మనం ఏమన్నా వివాహం చేసుకున్నప్పుడు అక్కడ నిలకడగా ఉండి ఆ వివాహ జీవితాన్ని జీవించకపోతే వేస్ట్. ఇలాగ ప్రతి విషయంలో కూడా ఎక్కడైనా మన జీవితానికి మేలు కలగాలంటే, ఆశీర్వాదకరంగా దీవెనకరంగా ఉండాలంటే మనం తప్పక నిలకడగా ఉండాలి. ఎక్కడైనా సరే మన జీవితంలో నిలకడ లేకపోతే మన నిలకడ లేని పరిస్థితిలో మనకే ఉపయోగపడదు. కాబట్టి దయచేసి ఈ మాట గమనించాలి. స్థిరత్వం కలిగి నిలకడ కలిగి ఉండాలనే విషయాన్ని ఈరోజు మనం నేర్చుకోబోతున్నాం. దయచేసి దైవ గ్రంథంలోకి వెళదాం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం. దానియేలు గ్రంథం 12వ అధ్యాయం
1-2 వచనాల్ని చూ. ఆ ఆ కాలముందు నీ జనుల పక్షమున నిలుచునట్టి మహాధిపతి మిఖాయేలు వచ్చును. అప్పుడు నీ జనులు రాజ్యముగా కూడిన కాలం మొదలుకొని ఈ కాలం వరకు ఎన్నిటికీ కలుగునంత కలుగును. ఏం కలగబోతుంది? ఆపద. ముందుగానే దేవుడు సెలవిచ్చారు, చెప్పారు. ఆపద ఎన్నటికీ కలుగునంత ఆపద కలుగును. అయితే నీ జనులలో గ్రంథమునందు దాఖలైన వారెవరో వారు తప్పించుకుంటారు. మరియు సమాధుల్లో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. సమాధులలో నిద్రించు అనేకులు మేలుకొనెదరు. అంటే అంచె దినాల్లో జరగబోయే విషయాలు దేవుడికి దానియేలు తెలియచేసి దాని గురించి ఈ వివరణ ఇస్తున్నారు. మనకెందుకు కావాలో మీరు కూడా గమనించండి. కొందరు నిత్య జీవం అనుభవించుటకును, కొందరు నింద పాలగుటకును, నిత్యముగా హేయులగుటకును మేలుకొందురు. బుద్ధిమంతులైతే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశిస్తారు. మనం ఏం చేయాలి ఇప్పుడు? మన పరిస్థితి ఏంటి? 13 వచనానికి 12వ అధ్యాయం 13 వచనం. నీవు అంత్యము వరకు నిలకడగా ఉండిన ఎడల. ఎప్పటిదాకా? మనం ఎప్పటిదాకా ఉండాలి? ఈ భయంకరమైన పరిస్థితులు, అంచె దినాలు ఎలా ఉండాలి? మనం ఎప్పటిదాకా ఉండాలి? నీవు అంతం వరకు ఎలా ఉండాలి? నిలకడగా. ప్రియా విశ్వాసి, ప్రియా సహోదరుడా, సహోదరి, భక్తి జీవితంలో చాలా నిలకడ కావాలి. నేను చూస్తున్నాను చాలా మందిని ఆదివారం వస్తే వస్తా, రాకపోతే రా, అది కూడా టయానికి రా. అలాగే మధ్య వారాలు మరి దేవుని సన్నిధికి వస్తే వస్తారు, లేకపోతే రే. మరి అంటే భక్తి జీవితంలో ఏమి లేకోకుండా పోయింది? నిలకడ కదండి. మన జీవితంలో ఒక షెడ్యూల్ ఉండాలి. మరి తెల్లవారుజాము లేచి ప్రార్థన చేయాలంటే చేయాలంతే. మనం ఒక షెడ్యూల్ పెట్టుకోవాలి. ఈ టైం నుంచి ఈ టైం వరకు వాక్యం చదవాలంటే చదవాలి. మరి చదివితే చదవచ్చు, చదవకపోతే చదవకపోవచ్చు అనేటువంటి పరిస్థితిలో మన భక్తి మనకే నిలకడ లేని పరిస్థితిలో అవుతుంది. మన ఒక షెడ్యూల్, మన జీవితానికి ఒక షెడ్యూల్ కావాలి. కాబట్టి మనం గమనించాలి. మరి ఎప్పటిదాకా నిలకడగా ఉండాలట? నువ్వు అంత్యము వరకు అంటే చివరి దాకా, అంత్యం వరకు నిలకడగా ఉండిన ఎడల విశ్రాంతి నుండి కాలాంతమందు నీ వంతులో నిలిచెదవు. ఇది ఎప్పుడు ఎలా ఉండుట ద్వారా? నిలకడగా ఉండుట ద్వారా. అంటే మధ్యలో శోధనలు వస్తాయి, మధ్యలో బాధలు వస్తాయి, సమస్యలు వస్తాయి. కానీ మనం ఎలా ఉండాలి? భక్తి జీవితంలో నిలకడగా ఉండాలి. మన భక్తి జీవితం మనకే నిలకడ లేనప్పుడు మరి మన పరిస్థితి ఏంటో ఒకసారి ఇప్పుడు ఆలోచన చేయాలి. దేవుడు ఎందుకని ఈ మాట ద్వారా ఈరోజు మాట్లాడుతున్నారు? దయచేసి మీ మనసులో కాన్సన్ట్రేట్ చేసి చాలా జాగ్రత్తగా గమనించాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నారు కదండి. చాలామంది వారు అన్న మాటే వాళ్ళకి నిలకడగా ఉండదు, వారు చేసే పని వాళ్ళకి నిలకడగా ఉండదు. కానీ నేను చెప్పే మాట ఏంటంటే మన జీవితంలో నిలకడ అనేది ఎంతో ప్రాముఖ్యమైంది మన జీవితానికి అనే విషయాన్ని మీకు జ్ఞాపం చేస్తున్నాను. దయచేసి మరి వాక్య ధ్యానానికి వెళుతున్నాం. మనం కొంచెం ముందుకు వెళుతున్నాం. మీరు కూడా సహకరించి సహాయపడాల్సింది మనం చేస్తున్నాం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం. అపోస్తుల కార్యములు 13వ అధ్యాయం 38వ వచ్చిన భాగం నుంచి చదువు. కాబట్టి అపోస్తులైన పౌలు చెప్తున్నాడు. కాబట్టి సహోదరులారా, మీకు ఈయన ద్వారానే పాపక్షమాపణ ప్రచురమగుచున్నది. మీరు మోషే ధర్మశాస్త్రం వల్ల ఏ విషయంలో నీతిమంతులుగా తీర్చబడలేకపోతిరో ఆ విషయములన్నిటిలో విశ్వసించు ప్రతి వాడును. చాలా జాగ్రత్తగా గమనించాలి. దేవుని యొక్క రక్షణ ప్రణాళికను చాలా మంది అర్థం చేసుకోవట్లేదు, గ్రహించట్లేదు, అలాగే ఉండిపోతున్నారు. ఏదో వస్తున్నారు, ఏదో వెళుతున్నారు. దేవుని ప్రణాళిక చాలా చక్కగా తేటగా మనకి తెలియచేయబడింది. చదువుదాం. విశ్వసించు ప్రతివాడును ఈయన వల్లనే నీతిమంతుడిగా తీర్చబడిన మీకు తెలియనుగాక.
విశ్వసించు ప్రతివాడు ఈయన వలనే నీతిమంతుడుగా తీర్చబడుననియు మీకు తెలియదా గాక. మీకు తెలియగాక. 10-13 అధ్యాయం 45 వచ్చినాక వెళ్దాం. యూదులు జనసమూహములను చూచి మత్సరముతో నిండుకొని దూషించుచు మత్సరముతో నిండుకొని దూషించుచు పౌలు చెప్పిన వాటికి అడ్డము చెప్పిరి. అప్పుడు పౌలును బర్నబాయు ధైర్యముగా ఇట్లనిరి, దేవుని వాక్యం మొదట మీకు చెప్పుట ఆవశ్యకమే, అయినను మీరు దాన్ని త్రోసివేసి మిమ్మల్ని మీరే నిత్య జీవమునకు ఏం చేశారాడు? నిలకడగా లేకోకుండా వాళ్ళు చేసిన పనేంటి? మిమ్మును మీరే నిత్య జీవమునకు అపాత్రులుగా ఎంచుకొనుచున్నారు కనుక ఇదిగో మేము అన్ని జనుల యొద్దకు వెళ్ళుచున్నాము. ఏలైనగా నీవు బూదిగంతముల వరకు రక్షణార్థముగా ఉండునట్లు నిన్ను అన్ని జనులకు వెలుగుగా ఉంచి ఉన్నాను అని ప్రభువు మాకు ఆజ్ఞాపించినది. అవును. 14వ అధ్యాయం 19 వచ్చినకి వెళ్దాం. అంతియొకయ నుండి ఈకొనియ నుండి యూదులు వచ్చి, అప్పుడు పరిస్థితులు సువార్త ప్రకటించినప్పుడు ఎంతో ప్రమాదకరం ఉందో, ఎంత అస్థిరంగా ఉన్నారో, దేవుని వాక్యం విని కూడా కొంచెం కూడా ప్రభునందు విశ్వాసం ఉంచుక స్థిరంగా బలంగా లేకోకుండా ఉన్నారో ఇక్కడ మనకు అర్థమవుతుంది. 14వ అధ్యాయం 19 వచ్చిన అంత్యొకయ ఈకొనియ యూదులు వచ్చి జనసమూహములను తమ పక్షంగా చేసుకుని పౌలు మీద రాళ్లు రువి అతడు చనిపోయిన అనుకొని పట్టణం వెలుపలకి అతని ఈడ్చిరి. ఎంత భయంకరమైన పరిస్థితిలో వారి జీవితాలు ఉన్నాయో అర్థం చేసుకోండి. ధర్మశాస్త్రం తెలీదా? తెలుసు. వాక్యం అనే వారి గ్రహింపు లేదా? ఉంది. మరి ఎందుకు ఈ పని చేస్తున్నాం? వాక్యం అందు విశ్వాసం ఉంచక, స్థిరత్వం వారి జీవితంలో లేక ఎంత భయంకరమైన పరిస్థితిలోకి వాళ్ళు దిగజారిపోయారో మనకు అర్థమవుతుంది. పౌలు మీద రాళ్ళు రువి అతడు చనిపోయానని పట్టణపు వెలుపలకి ఈడ్చేశారు. అయితే పౌలు గారు చేసిన పనేంటో ఒక చక్కటి పాఠం మనకు నేర్చుకుందాం. దయచేసి గమనించండి. 14వ అధ్యాయంలోని 21 వచ్చినాకి వెళ్దాం. వారు ఆ పట్టణంలో సువార్త ప్రకటించి అనేకులను శిష్యులుగా చేసిన తర్వాత లుస్త్రకును ఈకొనియకును అంతియొకయును తిరిగి వచ్చి ఎక్కడికి వచ్చారు? మళ్ళా ఈకొనియకును అంతియొక తిరిగి వచ్చి శిష్యుల మనసులను దృఢపరిచి విశ్వాసమందు నిలకడగా ఉండవలెనని మన అంశం వచ్చాం. దేంట్లో విశ్వాసం, ఇలాంటి సమస్యలు వచ్చినా, ఏ పరిస్థితి వచ్చినా విశ్వాసమందు ఎలా ఉండాలని? నిలకడగా ఉండాలని. ఏమొస్తాయని ముందే చెప్పారు. అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిరి. నేనేమనుకుంటున్నానంటే, పౌలు గారి మీద రాళ్ళు రువి బయటికి ఈడ్చేసిన తర్వాత వాళ్ళ మనసులో భయంకరంగా భయం వేసిపోయి ఉంటుంది. సహజం ఎవరికైనా. అక్కడున్న విశ్వాసులు మరి ఎంతో భయభ్రాంతులైపోయి మరి ఇప్పుడు ఏం చేయాలో తోచక అస్థిరతగా ఉండిపోయి ఉంటారు. అయితే వారు చేసిన పని ఏంటి కదండి? శిష్యులను మనస్సులను దృఢపరిచి విశ్వాసముందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలు అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశింపవాలని. చాలా మందికి ఏమి ఇష్టం లేదు? శ్రమలు ఇష్టం లేదు. శ్రమలు వస్తే నిలబడలేం, శ్రమలు వస్తే తట్టుకోలేం. కానీ మన భక్తులైనటువంటి వారు మరి మనకు ముందున్నటువంటి ఎంతో గొప్ప అనుభవం కలిగి మనకు నేర్పుతున్న సత్యాలు దయచేసి నేర్చుకోవాలి. మనకేం రాబోతున్నాయి? శ్రమలు. ఇప్పటికీ అనేక దేశాల్లో, అనేక రాష్ట్రాల్లో సమస్యలు, శోధనలో ప్రారంభమైనవి. కాబట్టి నేను చెప్తున్నాను, శిష్యుల మనసులను దృఢపరిచిన తర్వాత ఒక అద్భుతమైనటువంటి పాఠాన్ని, అద్భుతమైనటువంటి మాటని, మనకు కావలసినటువంటి గొప్ప మాటని అక్కడ తెలియజేస్తున్నాడు. విశ్వాసమందు నిలకడగా ఉండవాలని
అనేక రెండో శ్రమలను మాట, అనేక శ్రమలు అనుభవించి మనము దేవుని రాజ్యంలో ప్రవేశింపవలనని మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశింపాలని హెచ్చరించిరి. దేవుని రాజ్యంలో ప్రవేశించాలని హెచ్చరించిరి. మరి మనకు సువార్త చెప్పటానికి వినటానికి ఉన్నటువంటి ఈ పరిస్థితి, ఈ అనుకూలమైన పరిస్థితిలోనే చాలా చోట్ల గందరగోళంగా మరి ఉన్నట్టు మనం చూస్తుంటున్నాం. అయితే ఒకప్పుడు రష్యా దేశంలో ఉన్న పరిస్థితిని మీకు జ్ఞాపం చేస్తున్నాను. మరి రష్యా దేశానికి బైబిల్ తీసుకెళ్ళటం అనేది అది నేరం. ఎవరు తీసుకెళ్ళకూడదు రష్యా దేశానికి. ఎవరు కూడా బైబిల్ని పరిచయం చేయకూడదు, బైబిల్ తీసుకెళ్ళడానికి లేదు. మన విజయవాడ నుంచి ఒక గొప్ప దైవజనులు ఆయన పిఎం సామిల్ గారని, వారు రష్యా దేశానికి వెళ్తే మరి ఎయిర్పోర్ట్లోనే బైబిల్ తీసేసుకుని ఆయన వెనక్కి పంపించేశారు. దేశంలోకి వెళ్ళనివ్వలేదు, ఎలా చేయలేదు. ఆయనకున్న భారాన్ని బట్టి మరి రష్యా దేశానికి పిఎం సామిల్ గారు మరి వెళ్ళారు. దైవజనులు వెళితే అప్పుడు వెళ్ళనివ్వలేదు, కనీసం ఎయిర్పోర్ట్ నుంచి బయటికి వెళ్ళనీయలేదు. ఆయన దగ్గర ఉన్న బైబిల్ తీసేసుకుని వెనక్కి పంపించేశారు మరలా తిరిగి. అంతటి కఠినమైన పరిస్థితిలో అక్కడ జరిగిన విషయం ఏంటంటే, ప్రభువైన యేసుక్రీస్తుని ఎలాగైనా ప్రకటన చేయాలనేటువంటి భారంతో ఒక యవన బిడ్డ ఒక చక్కటి పథకాన్ని ప్రారంభించింది. అదేంటంటే, కొన్ని పిల్లలకి చాక్లెట్ అంటే ఇష్టం కదా, మనందరికీ తెలుసు. మరి ఒక పిల్లాడిని పిలిచి ఒక సెంటర్లో నిలబడి ఒక పిల్లాడిని పిలిచి ఒక చాక్లెట్ ఇచ్చి ఒక కరపత్రిక ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోయారు. వాళ్ళ ఇంట్లో కరపత్రికలే నీకు ఎవరిచ్చారని చూస్తే ఎవరు ఉండేవాళ్ళు కాదు. అలాగూ అనేక ప్రాంతాలకు వెళ్ళి అనేక చోట్ల దేవుని యొక్క కరపత్రిక ద్వారా, దేవుని వాక్యం ఉన్నటువంటి కరపత్రిక ద్వారా అనేక మందికి ఎన్నోసార్లు రష్యా సెక్యూరిటీ పోలీసు వారు ఎంతో ప్రయత్నం చేశారు పట్టుకోవాలని, సాధ్యం కాలేదు. ఎందుకంటే చాక్లెట్ ఇచ్చింది, కరపత్రిక ఇచ్చింది, ఇంట్లో ఇమ్మని చెప్పింది, అక్కడి నుంచి వెళ్ళిపోయారు. అంటే ఆ జోబులో చాక్లెట్ కరపత్రికలు నుండి బయటికి ఎవరికి తెలిసేది కాదు. అయితే మరి రష్యా పోలీసులు, మన సెక్యూరిటీ వారు ఉంటారు, వాళ్ళు మరి చాకచక్యంగా ఆమెని తెలివితేటలకు చక్కగా పట్టుకున్నారు. ఇప్పుడంటే ఆమె పెళ్లికి సిద్ధపడి పెళ్లికి వస్తూ ఉంది. పెళ్లి కొడుకు వేదిక మీద కూర్చుని ఉన్నాడు. ఈ పెళ్లి కూతురుగా మరి వేదిక మీదకి వెళ్ళి కూర్చోబోయే సమయంలో అప్పుడొచ్చి అరెస్ట్ చేశారు. ఇది చాలా భయంకరమైన పరిస్థితి. ఇప్పటికనే చెప్పు, నేను ఎప్పటికీ సువార్త ప్రకటన చేయను. ఇప్పటికైనా ఒప్పుకో, నేను ఎప్పటికీ అలా యేసు ప్రభుని గురించి చెప్పను, సువార్త ప్రకటన చేయను. యేసు ప్రభు దేవుడు కాదని చెప్పు అని ఒత్తిడి చేశారు. ఇంకా కొంచెం దూరంలో ఆమె వెళ్ళి వివాహం కొరకై సిద్ధపడి చేసినటువంటి పెళ్లి కుమార్ దగ్గర కూర్చోవాలి. ఇప్పుడు ఈ సమస్య వచ్చింది. మరి ఆ పరిస్థితుల్లో మనం అయితే ఏం చేస్తాం? ఆమె చెప్పింది మాట ఒకటే మాట, ఆయనే నిజమైన దేవుడు. నేను ఎప్పుడు నా బ్రతికినంత కాలం కూడా నేను ఆయనకి ప్రకటన చేస్తూ ఆయన దగ్గరే తప్పక ప్రకటన చేస్తాను, ఆయనకే నేను కట్టుబడి ఉంటానని అని చెప్పంటే, అయితే నిన్ను అరెస్ట్ చేస్తున్నాం, జైల్లో వేస్తాం తీసుకెళ్ళి అని చెప్పానంటే, సరే ఒక పర్మిషన్ అడిగింది. మరి నా కొరకు వెయిట్ చేస్తున్నటువంటి ఆ పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళి ఒక మాట చెప్పేసి వచ్చేస్తాను, మీరు అరెస్ట్ చేసుకోండి, నన్ను తీసుకెళ్ళి జైలు వేయండి అని చెప్పాను. ఎంత ప్రభు మీద ఎంత నిలకడ, ప్రభు వాక్యం మీద, ప్రభు యొక్క సువార్త మీద ఎంత పటిష్టమైన మనం మాటలు చెప్తున్నాం, కానీ కార్యరూపకంగా అక్కడ జరుగుతున్న పరిస్థితులు అయితే మనం ఏం చేస్తాం? మన పరిస్థితి ఏంటి? అంత క్లిష్టమైన పరిస్థితిలో ఆమె అలాగే ఎదురు చూస్తున్నటువంటి పెళ్లి కుమార్ దగ్గరికి వెళ్ళింది. ఆయనకి 2 చేతులు పెట్టి దండం పెట్టింది. నన్ను క్షమించు, నీ జీవితాన్ని డిస్టర్బ్ చేశాను, నన్ను క్షమించు, ఇదిగో
ఇలా పోలీసు వారు వచ్చారు నన్ను అరెస్ట్ చేయటానికి, నేను వెళుతున్నాను జైల్లోకి, నన్ను క్షమించని చెప్పి అని క్షమాపణ కోరి పోలీసులకి అండవారిపోయిన జైల్లోకి వెళ్ళిపోయి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలాసార్లు పోలీసు వారు ఇప్పటికైనా చెప్పు, ఇప్పటికైనా చెప్పు, ఇప్పటికైనా చెప్పు అని ప్రతిసారి కూడా ఆమెను ఒత్తిడి చేస్తున్నారు. యేసు ప్రభు దేవుడు కాదని నేను ఇప్పటికైనా చెప్తూ విడిచిపెట్టేస్తామంటే నో. ఏమాత్రం ఎంత నిలకడ భక్తి జీవితంలో, ఎంత నిలకడ. మనం అదే చదువుతున్నాం ఇక్కడ, ఆ మాటని మనం చదువుతున్నాం. 14వ అధ్యాయం 22వ వచనంలో మనం చదువుతున్న భాగంలో శిష్యుల మనసులను దృఢపరచి విశ్వాసమందు నిలకడగా ఉండవాలని అనేక శ్రమలను అనుభవించి మనం దేవుని రాజ్యంలో ప్రవేశించవాలని వారిని హెచ్చరించారు. మనం కూడా కదండి హెచ్చరించుకుందాం, నిలకడగా ఉండాలని హెచ్చరించుకుందాం. మన కుటుంబంలో ఉన్న మన సభ్యుల కొరకు మనం చెబుదాం, పిల్లలకు చెబుదాం, కుమారులకు చెబుదాం, కుమార్తెలకు చెబుదాం. ఏమని చెప్పాలి? నిలకడగా ఉండాలి. భక్తి జీవితంలో ప్రార్థన చేసే విషయంలో నిలకడగా ఉండాలి. బైబిల్ చదివే విషయంలో నిలకడగా ఉండాలి. దేవుని సన్నిధికి వెళ్ళే విషయంలో నిలకడగా ఉండాలి. ప్రతిదీ కూడా ఒక స్థిరమైన బలమైనటువంటి నిలకడ కలిగే జీవితాన్ని జీవించాలని మనం హెచ్చరించుకుందాం. లేకపోతే ఇది ప్రమాదం. మన హెచ్చరిక చేయకపోతే వాళ్ళ అస్థిరంగా ఉంటే దానివల్ల ఉపయోగం లేదు. కాబట్టి దయచేసి గమనించాలి. నిలకడ లేకపోతే ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం, ఎంత ప్రమాదం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయం 13వ వచ్చిన భాగాన్ని చదువు. మెలకువగా ఉండుడి. ఎలా ఉండాలట? మెలకువగా ఉండాలి. అంటే అర్థం నిద్రపోతున్నారనా? కాదు. భక్తి జీవితంలో మెలకువతనం ఉండాలి. మన జీవించే విశ్వాస జీవితంలో మొదట ఏం కలిగి ఉండాలి? మనం మెలకువ కలిగి ఉండాలి. అంటే నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేది ఏంటి? హెచ్చరిక. ఇది నిర్లక్ష్యంగా ఉండకూడదు అనేటువంటి హెచ్చరిక. మెలకువగా ఉండుడి. రెండోది విశ్వాసములో నిలకడగా ఉండాలి. రెండోది విశ్వాసముందు నిలకడగా ఉండాలి. మూడోది పౌరుషము గలవారై ఉండుడి. ఎలా ఉండాలి? ఎందుకు కావాలి ఈ పౌరుషం? నిజ దేవుడైన యేసు ప్రభు మీద మన దేవుడు మనం కలిగి ఉన్నాం కాబట్టి మనకేముండాలి? నిజ దేవుడు, నా ప్రభు నిజ దేవుడు, నేను నమ్మిన దేవుడు నిజ దేవుడు, సర్వశక్తిమంతుడైన అనేటువంటి నిరీక్షణ, ధీమ, పౌరుషం మనం కలిగి ఉండాలి. ఆ బిడ్డ ఎందుకని వివాహం కూడా విడిచిపెట్టి, సుఖవంత జీవితాన్ని విడిచిపెట్టి ప్రభు కొరకు ఎందుకు జైలుకి వెళ్ళింది? పౌరుషం కలిగి. నా ప్రియ ప్రభు సర్వశక్తిమంతుడు, సర్వాధికారి అయిన ప్రభు, నా ప్రియ ప్రభు, నేను కాదని చెప్పను. ఆయనే నిజమైన దేవుడు, ఆయనే సర్వశక్తుడైన. ఆమె జీవితంలో ఒక బలమైన రూఢిగా ఆమె కలిగి చెప్పి ఆమె చెరసాలకని ఏమాత్రం కూడా వెనకుండా వెళ్ళింది. పౌరుషం కలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి కదండి. ఎలా ఉండాలి మనం? నాలుగోది బలవంతులుగా. అంటే బలవంతు అంటే శారీరకంగా కాదు, ఆత్మీయంగా మనం బలపరిచేది ఎవరు? ఒకటి ప్రార్థన, రెండోది వాక్యం. మన బలపరిచేది బలవంతులుగా ఉండాలి. బలవంతులుగా లేకపోతే చిన్న చిన్న సమస్యలకి డామ్మని పడిపోతాం, చిన్న సమస్యలకే పడిపోతాం. మనం ఏం లేకపోతే, మనలో బలం లేకపోతే. బలవంతులుగా ఉండుడి. మీరు చేయు కార్యములన్నీ ప్రేమతో చేయండి. మీరు చేసే కార్యములన్నీ ఎలా చేయాలి? ప్రేమతో. ఎక్కడి నుంచి వచ్చింది ఈ ప్రేమ? క్రీస్తులో నుంచి. ఆయన ప్రేమస్వరూపి. ఆయనను బట్టి జీవించేటువంటి జీవితం మనం ప్రేమ కలిగి జీవించాలి. ప్రేమ సమస్త దోషములను కప్పును. ప్రేమ మత్సరపడదు. ప్రేమ డంబంగా ప్రవర్తించదు. అది ఉప్పొంగదు, అమర్యాదగా నడవదు. ఈ ప్రేమ ఎందుకు కావాలి అంటే క్రీస్తుని కనపరిచేదే ఈ ప్రేమ. లోకానికి క్రీస్తును పరిచయం చేసేది ఈ ప్రేమ. చాలామంది నోరు మూసుకుని అలాగే ఉంటారు, ఒక్కరికి కూడా మాట చెప్పరు. దేవుని గురించి ఒక్కరికి కూడా చెప్పరు. వారిలో ఏమి లేకపోవటం వల్ల? ప్రేమ లేకపోవటం వల్ల.
పౌలు గారు ఏమంటారు? క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తున్నది అంటాడు. బాబా కాబట్టే చెప్పలేకపోకుండా ఉండలేను అంటాడు. మరి ఎలా చెప్పగలుగుతున్నారు చెప్పేవాళ్ళందరూ? క్రీస్తు వారి జీవితంలో ఉన్న కారణం చేత. క్రీస్తు ప్రేమ వారిని బలవంతం చేస్తుంది. అదే పౌలు గారు చెప్పే మాట. క్రీస్తు ప్రేమ నన్ను బలవంతం చేస్తుంది అంటాడు. క్రీస్తుని గురించి చెప్పడానికి అందరూ కూడా మైకి పెట్టి బలగుద్ది చెప్పక్కర్లేదు. మన పక్కింటోళ్ళకి చెప్తే చాలు, మనకు కనిపించిన వాళ్ళకి చెప్తే చాలు. చాలు ఎంతోమంది ఇలాగా మేలు పొందుతారు, దీవించబడతారు, దిద్దుబాటు కలిగి ఉంటారు. క్రీస్తు ప్రేమ, క్రీస్తు విశ్వాసం ముందు నిలకడగా ఉండాలి, పౌరుషం కలవారై ఉండాలి, బలవంతులుగా ఉండాలి. మనం చేసే ప్రతి కార్యము కదండి క్రీస్తు నందు నా ప్రేమతోటి. యేసు క్రీస్తు ఎప్పుడైతే ప్రేమ స్వరూపిగా మన జీవితంలో ఉంటాడో అప్పుడే ఆ ప్రేమ ద్వారా మనం అనేక మందికి దేవుని యొక్క మాటలు, దేవుని సువార్త తెలియజేయగలుగుతాం. మరి సమయం అవుతుంది కనుక కొంచెం మనం ముందుకు వెళ్ళాలి. కొలసీ పత్రిక, పౌలు గారి కొలసీ పత్రిక, కొలసీలకు చెప్తున్నటువంటి అద్భుతమైన మాట మనం కూడా గమనించాలి. కొలసీ పత్రిక 4వ అధ్యాయం 2వ వచనాన్ని చూడు. ప్రార్థన యందు నిలకడగా ఉండి. ఎలా ఉండాలి? చాలా మంది జీవితాలు ఒక మాటలో చెప్తాను, మరి మీరు ఏమన్నా అనుకోండి. మన జీవితంలో ప్రార్థన అనేది ఎలా ఉండాలి? నిలకడగా, షెడ్యూల్, ఒక నిలకడైనటువంటి పద్ధతిలో ఉండాలి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి. కృతజ్ఞత ఆగండి. ప్రార్థన యందు నిలకడగా ఉండాలి అంటే మన ప్రభు మనకు తెలుసు ఈ సంగతి. రాత్రంతా ప్రార్థించెన్, పగలంతా బోధించెన్. ప్రభు దగ్గర నేర్చుకునేటువంటి షెడ్యూల్. పగలంతా ఆయన బోధించేవాడు, రాత్రంతా ప్రార్థించేవాడు. ఆయనలో ఉన్నటువంటి షెడ్యూల్, నిలకడ మనకు తెలుసు. మరి మనకు బాగా తెలిసినటువంటి వ్యక్తి దానియేలు కదండి. దానియేలు ముమ్మారు మోకరించి, వాడికి తెలుసు ఆ షెడ్యూల్ ఏంటో. ఆయన కింద పనిచేసే వాళ్ళకి తెలుసు, తనతోటి ఉన్నటువంటి మంత్రులకి, సామంతులకి అందరికీ తెలుసు. ఏం తెలుసు? వాళ్ళు ఏమి దానియేలు జీవితంలో ఏం చూశారు? ముమ్మారు మోకరించి ప్రార్థన చేయటం. కష్ట సమయంలో కూడా విడిచిపెట్టలేదు, ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. భయంకర పరిస్థితిలో ముమ్మారు మోకరించి ప్రార్థన చేస్తున్నాడు. పాప దానియేలు జీవితం మనకి స్థిరత్వాన్ని చూపిస్తుంది. అందుకని ఎన్ని భయంకరమైన పరిస్థితులైనా ఆయన దానియేలు ఎదుర్కోగలిగాడంటే ఇదిగో ఈ ప్రార్థన షెడ్యూల్. అదే మనం చదువుకున్న భాగం. అది కొలసీలక సంఘానికి రాస్తూ ఏం చేయమని చెప్పాడు? ప్రార్థన యందు ఎలా ఉండాలట? నిలకడగా ఉండాలి. ఎందుకు కావాలి ఈ నిలకడ అంటే? నిలకడ కదండి చక్కగా మన బలపరుస్తుంది, మనకు శక్తినిస్తుంది. ఈ ప్రార్థన మన జీవితానికి మేలుకరంగా ఉంటుంది. మన ఆత్మీయ జీవితానికి పునాది ప్రార్థన. చాలామంది పునాదులు లేరు. అందుకని బలమైన పునాది లేని కారణం చేత చాలామంది జీవితాల్లో ప్రార్థనలో స్థిరత్వం లేని కారణం చేత వారి జీవితాలు ఫెయిల్ అయిపోతున్నాయి, నిలబడలేకపోతున్నారు. ప్లీజ్ దయచేసి గమనించాలి. మనందరం కూడా ప్రార్థనలో ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. మరి నిలకడైన ప్రార్థన షెడ్యూల్ని మనం ఏర్పాటు చేసుకుందాం బలపరచడానికి. ఎందుకంటే మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలంటే కదండి మనకు తెలుసు, పునాది గట్టిగా ఉంటేనే బిల్డింగు స్థిరంగా బలంగా ఉంటుంది. మన అందరికీ ఎంతటోళ్ళైనా తెలుసు ఈ విషయాన్ని. కాబట్టి మన ఆత్మీయ జీవితం బలంగా ఉండాలి, ప్రార్థన యందు నిలకడగా ఉండాలి, కృతజ్ఞత కలవారై దాని యందు మెలకువగా ఉండుడి. మరియు నేను బంధకములలో ఉంచబడటకు కారణమైన క్రీస్తు మర్మమును గూర్చి నేను బోధింపవలసిన విధముగానే
ఆ మర్మమును వెల్లడిపరచునట్లు వాక్యము చెప్పుటకు అనుకూలమైన సమయము దేవుడు దయచేయవలనని మా కొరకు ప్రార్థించుడి. 5వ వచనం చూద్దాం. సమయమును పోనివ్వక. అది మంచి విలువైన మాట. ఏం పోనీయక? సమయము పోనీయక. ఎంత పొగడుతున్నామో దేవుడిచ్చిన సమయాన్ని. అనవసరంగా టీవీ ముందు కూర్చుంటే గంటల గంటల సమయం పోదు కదండి. సీరియల్ ముందు కూర్చుంటే ఎన్ని గంటలు పడతావు? సమయమును, దేవుడిచ్చిన విలువైన సమయమును పోనివ్వక. సమయమును పోనివ్వక. సద్వినియోగం చేసుకొనుచు. మనందరి జీవితాలకి ఎంతో 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 మేలుకరమైనటువంటి హెచ్చరించే గొప్ప మాటలు, విలువైన మాటలు. ఒకటి, సమయాన్ని మనం ఏం చేయకూడదు? పోనివ్వకూడదు. రెండోది, సద్వినియోగం చేసుకోవాలి. గమనించాలి, సద్వినియోగం చేసుకోవాలి. ఈరోజు మనం ఏం చేయాలి? ఎలా చేస్తే మనకి దేవుడు ఇచ్చిన సమయం? చాలా మందికి ఇవ్వలేదు, చాలా మందికి లేదు. వాస్తవంగా చెప్పాలంటే దేవుడు మనకి ఇచ్చాడు. ఆ సమయాన్ని, విలువైన దాన్ని ఎంచి దాన్ని ఏం చేయాలి? మనం సమయమును పోనివ్వక. ఏం చేయాలి? సమయమును పోనివ్వక సద్వినియోగం చేసుకొనుచు. అంటే వేస్ట్ చేయకుండా సద్వినియోగం చేసుకొనుచు. సంగమునకు వెలుపటి వారి ఎడల జ్ఞానము కలిగి నడుచుకొనుడి. చాలండి, సద్వినియోగం చేసుకోవాలి. కొలసీ సంఘానికి రాస్తూ ప్రార్థన యందు నిలకడగా ఉండాలని ఒక హెచ్చరిక. రెండోది, సమయమును పోనివ్వకూడదని కదని, దాన్ని ఏం చేయాలని. మూడోది, సద్వినియోగం చేసుకోవాలి అనేటువంటి గొప్ప హెచ్చరికతోటి మన ముందు ఉంచిన వాక్యాన్ని మన జీవితానికి మేలుకరంగా దీవెనకరంగా, ఇది ఎంతో మేలుకొలుపు కలిగించేటువంటి మాటలు ఇవన్నీ కూడా. మరి మనకు తెలుసు, మన జీవిత కాలంలో మరి ఇలాగ చేయకపోతే మరి చాలామంది ఫెయిల్ అయిపోయారు, మరి దేవుల్లో నుంచి దిగజారిపోయారు. ఏమి లేని కారణం చేత, ప్రార్థన షెడ్యూల్ లేని కారణం చేత. కొంచెం ముందుకెళ్దాం. వారి జీవితంలో ప్రార్థన లేని కారణం చేత మరి ఎంతోమంది ఎలా ఫెయిల్ అయిపోయారు మనకు తెలుసు. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం. దెస్సలోనికీయులకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయం 14 వచనం చూడు. 2:14. మీరిలాగున రక్షింపబడి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మహిమను పొందవలనని ఆయన మా సువార్త వలన మిమ్మల్ని పిలిచాను. సువార్త వలన పిలిచాను. మన ఎవరినన్ను పిలవాలంటే దేని ద్వారా? ప్రభులో పిలవడానికి సువార్త ద్వారా పిలిచాను. 15 కూడా చదువు. కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి. ఆగండి, ఏం చేయాలి ఇప్పుడు? సువార్త వలన పిలువబడినటువంటి వారమైన మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇన్నిసార్లు ఈ నిలకడ గురించి మనం చదువుతూ నేర్చుకుంటున్నాం. మన జీవితంలో కావలసిన, భక్తి జీవితానికి కావలసిన, విశ్వాస జీవితానికి కావలసిన, క్రైస్తవ జీవితానికి కావాల్సింది ప్రాముఖ్యమైనది ఏంటి? నిలకడ. నిలకడ 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 కావాలి. మనందరికీ తెలుసు, జీవితాలు చాలామంది నిలకడగా ఉన్న కారణం చేత వారు ఎంతో ఆశీర్వదించబడ్డారు. నిలకడ లేని జీవితాలు ఆశీర్వాదాన్ని చూడలేం. చాలాసార్లు చెప్పాను ఇప్పటికే. అయినా సమయ సందర్భాన్ని బట్టి మీ జ్ఞాపం చేస్తున్న మాట ఏంటంటే, దేవుడు అబ్రాహాముతో మాట్లాడినప్పుడు ఒక బలమైన నిర్ణయం తీసుకుని చాలా చక్కగా ప్రభు కోరిన విధంగా బయలుదేరి వచ్చాడు. వచ్చిన తర్వాత అక్కడ రాయబడిన మాట ఏంటంటే, యెహోవా అబ్రహామును ఆశీర్వదించాను. బాబా ఏం చూశాడు ప్రభు అబ్రహాములో? నిలకడ. యెహోవా అబ్రహామును ఆశీర్వదించాడు. మరలా తిరిగి జీవితంలో కొంత దూరం వచ్చి వెనక్కి వెళ్ళిపోవాలా. ఎవరిలాగా? మనకు తెలుసు కదండి. లోతు వచ్చినట్టే వచ్చాడు, నిలకడలేకపోయాడు. లోతు జీవితం, తన కుటుంబం ఎందుకు పతనం అయిపోయిందంటే కేవలము నిలకడలేకపోవటం వల్ల. నిజమే, మంచి ఉద్దేశంతో బయలుదేరాడు అబ్రహాం గారితో. కానీ నిలకడ లేని పరిస్థితిలో తన జీవితాన్ని, తన కుటుంబాన్ని తానే పతనం చేసుకుని
అయ్యో ఎంత భయంకరమైన పరిస్థితికి దిగజారిపోయాడో మనం చూస్తున్నాం. ఎందుకంటే మరి తన జీవితం నాకు చూపించడానికి ఇష్టం లేదు, మేలుకరం కాదు కనుక. కానీ నేను చెప్తున్నాను, మనం లోతులాగా నిలకడ లేని పరిస్థితిలో ఉండి నష్టపోకూడదని ఆ మాట చెప్తున్నాను, నష్టపోకూడదని మాట జ్ఞాపం చేస్తున్నాను. దయచేసి ప్లీజ్ మనం లోతులాగా ఉండకూడదు. అబ్రహాము గారిలాగా దేవుని మాట విని దానికి విధేయులై తూచా తప్పకుండా అనుసరించి మన అబ్రహాం గారిలాగా ఆశీర్వదించబడదాం. అలాంటి కృప దేవుడు మనకి ఇవ్వాలని మనం కోరుకున్నాం. అలాగే మనందరికీ కూడా చాలాసార్లు చెప్పాను, ఇప్పుడు కూడా చెప్పాను, రూతు తన జీవితంలో ఒక బలమైన నిలకడైనటువంటి స్థిరమైన నిర్ణయంతో కదండి చాలాసార్లు మనం చదివాము, చాలాసార్లు ధ్యానం చేసాం. ఋతుతోటి అత్తగా నయము చెప్తుంది, మీరు యవన బిడ్డలు, మీరు పెళ్లి చేసుకుని మీరు సుఖంగా ఉండండి, మీరు తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళపోండి అని మాటి మాటికి చెప్తూనే ఉంది. అయితే రూతు చాలా చక్కగా తన షెడ్యూల్ని చక్కగా తెలిపింది. అలాగే ఇదిగో చూడు, నీ తోడుకోడలు ఎలా ఏం చేసిందో నీవు కూడా అలాగే వెనక్కి వెళ్ళిపోయి వార్పు అలాగా కదని అలాగే వెళ్ళిపోయి నీవు కూడా వెళ్ళిపో కాబట్టి అని చెప్తా ఉంది, మాటికి చెప్తా ఉంది, నువ్వు కూడా వెళ్ళిపో అని చెప్తుంది. అయితే ఒక బలమైన స్థిరమైన నిర్ణయం, నిలకడ కలిగిన నిర్ణయమే ఆమె జీవితంలో ఆమెకి ఆశీర్వాదాన్ని తెచ్చిపెట్టింది అనే విషయాన్ని మన అందరికీ తెలుసు. ఆ విషయాన్ని ఆ రోజు అంత బలమైన నిర్ణయం తీసుకుపోతే ఈరోజు ఆ రూతు ఆ గ్రంథంలో ఉండేది కాదు. ఆమెను గురించి మనం ఆలోచన చేసేవాళ్ళం కాదు. మరి ఎందుకని మనం మరి తోడుకోళ్ళైనటువంటి ఆమె గురించి మనం ఎందుకు గురించి చెప్పట్లేదు? ఆమె జీవితంలో నిలకడలేక రావటానికి వచ్చింది, నయోమితో కూడా నేను కూడా వస్తానని బయలుదేరి వచ్చింది, కొంత దూరం వచ్చింది కూడా. కానీ నిలకడ లేని పరిస్థితిలో ఆమె జీవితంలో మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోయింది, పతనం అయిపోయింది. ఆమె జీవితం ఎక్కడ కనపడలేదు, ఆశీర్వదించబడినట్లు అస్సలు కనపడలేదు. చాలామంది ఆశీర్వాదాన్ని కోరుకుంటారు కానీ వారి జీవితంలో ఏం కనపడదు? నిలకడ కనపడదు కదండి. మనం చదువుతున్న భాగంలో 2వ అధ్యాయం 15వ వచనంలో 2వ అధ్యాయం 15వ వచనంలో, కాబట్టి సహోదరులారా నిలకడగా ఉండి మా నోటి మాట వలనైనను మా పత్రిక వలనైనను మీరు బోధింపబడిన విధులను చేపట్టండి. మీ రాసిన పత్రికలో చదవండి, వాక్యాన్ని చదవండి, బోధించిన బోధ ప్రకారం నిలబడి నడవండి, స్థిరంగా ఉండండి, నిలకడగా ఉండండి, బలంగా ఉండండి అని చెప్తున్నాడు. కాబట్టి మనం కూడా నేర్చుకుందాం ఈ విషయం, దయతో గమనిద్దాం. అదే తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం. తిమోతిలకు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 16వ వచనం చూడు. 4:16 అమ్మా, నిన్ను గూర్చి నీ బోధన గూర్చి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిన్ను గురించి జాగ్రత్త కలిగి ఉండు. నువ్వు వినేసి రోజు చెప్పే మాటలే అనుకుంటే నీ వల్ల నీకు ఉపయోగం లేదు. నువ్వేం చెప్తున్నావో, నీ జీవితం ఎలా ఉందో, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్త కలిగి ఉండు, వీటిలో నిలకడగా ఉండు. నీవిలాగు చేసి నిన్ను నీ బోధను విను వారిని రక్షించుకుంటావు అని బోధకులకు హెచ్చరిక, మన జీవితానికి కూడా హెచ్చరిక. నిలకడగా ఉండాలని. అంతేకాదు పేతురు రాసిన, సమయం అవుతుంది కొంచెం ముందుకు వెళుతున్నాను, చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, చివరగా పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువు. 4:12. ప్రియులారా, మిమ్మల్ని శోధించుటకు మీకు కలుగుచున్న అగ్ని వంటి మహాశ్రమను గూర్చి మీకేదో ఒక వింత సంభవించినట్లు ఆశ్చర్యపడకుడి. క్రీస్తు మహిమ బయలుపరచబడినప్పుడు మీరు మహాదానంతో సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమల్లో మీరు పాలువారై ఉన్నంతగా సంతోషించుడి. క్రీస్తు నామము నిమిత్తము మీరు నింద పాలైన ఎడల
మహిమా స్వరూపి అయిన ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలుచుచున్నాడు గనుక మీరు ధన్యులు. సత్య కృపాయందు నిలకడగా ఉండుడి అనే మాట ఉంటుంది. సత్య కృపలందు నిలకడగా ఉండాలని దేవుని యొక్క సత్యంలోనూ ఏం తెలుసుకున్నాం మనం ఇప్పటిదాకా? మనం ఏం తెలుసుకున్నాం? సత్యం, దేవుని గురించి అయినటువంటి సత్యంలో సత్యాన్ని తెలుసుకున్నాం. మనం ఏం చేయాలి ఇప్పుడు? దేవుని యొక్క సత్యమందును ఆయన చూపే కృపయందును మనం ఎలా ఉండాలి? నిలకడగా ఉండాలి. ఇది మన జీవితానికి నేర్పించేటువంటి చివరి పాఠం. నిలకడగా ఉండాలి. దయచేసి గమనించి, మనం నిలకడ లేని పరిస్థితిలో ఉంటే ఎంత ప్రమాదం అనేది ఇప్పుడు దాకా తెలుసుకున్నాం. మరి అలాంటి పరిస్థితులు మనకు ఉండకూడదు. దేవుడిచ్చిన ఈ అవకాశాన్ని బట్టి దేవుని స్తుతి చెల్లిస్తున్నాం. దయచేసి విన్న ప్రతి ఒక్కరు కూడా భక్తి జీవితంలో ఎంతో నిలకడగా ఉండాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాం. చివరిగా బాబు ఇబ్నేజర్ ప్రార్థన చేస్తారు. మనం ముగించుకుందాం. ప్రార్థన చేస్తున్నాం. మీరు కూడా దయచేసి ప్రార్థనలో ఏకీవించి మేలు పొందాలని, దీవించబడాలని మీకు మనం చేస్తున్నాను. కృపా సంపన్నుడా స్తోత్రం నాయనా, సర్వోన్నతుడా స్తోత్రం నాయనా, సర్వశక్తివంతుడా స్తోత్రం నాయనా, పరిశుద్ధుడా పరమ తండ్రి స్తోత్రం నాయనా. నీ దయా, నీ కృపా, నీ కనికరం తండ్రి వల్ల తండ్రి ఈ సమయం మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని దేవా తండ్రి నాయనా, దేవా ఆన్లైన్లో తండ్రి నాయనా, నీ వాక్య పరిచర్యలో తండ్రి నాయనా పాల్గొనడానికి అనేక మందికి నాయనా నీ యొక్క మాటల్ని, మీ జ్ఞానాన్ని అందించడానికి దేవా నీ కృప చూపించిన దేవా నీకు స్తోత్రాలు తండ్రి. అవునైనా దేవా తండ్రి నాయన, ఈ వాక్యాన్ని తండ్రి నాయన తండ్రి అనేక మందికి నాయన హృదయాల్లో తండ్రి నొచ్చుకున్న తండ్రి అది నాయన పనిచేయులాగా మీరు చేసి నీ కృపను దయచేయండి. ఈ వాక్యాన్ని బట్టి మేము నిలకడగలిగిన భక్తి జీవితాన్ని జీవించాలంటే దేవా నిలకడగలిగిన తండ్రి నాయన ప్రార్థనా జీవితాన్ని మేము జీవించాలి. అదేవిధంగా తండ్రి నాయన నిలకడగలిగి తండ్రి నాయన మీ విశ్వాస జీవితాన్ని జీవించాలంటే తండ్రి నాయన నీ వాక్యాన్ని తండ్రి నాయన మేము అర్థం చేసుకొని వాక్యానుసారంగా నిలకడగా ఉండటానికి కడవరకు నాయన నీ కృప మాకు కావాలి. మేమైతే బలహీనం తండ్రి నాయన తండ్రి నీ శక్తిని, నీ బలాన్ని, నీ ఆత్మని మా మీద కుమ్మరింపచేసి నీ ఆత్మ చేత మమ్మల్ని నడిపించి పరిశుద్ధమైన, పరిపూర్ణమైన, పరిపక్తమైన, నిర్దోషమైన జీవితాన్ని మేము జీవిస్తూ కడవరకు ఉండలాగున నీ కృపను మాకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అతి వినయంగా వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. తండ్రి అని దేవుని ప్రేమ, మన ప్రియరక్షకుడు ప్రభు యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ నిత్య సన్నిధి నిలకడగా ఉండి ప్రభు కృప కొరకు ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ, ఆయన రాకడ కొరకు సిద్ధపడుతున్న బిడ్డలందరికీ నిరంతరం ప్రభు తోడై ఉండి ఆయన కృపతో నింపును గాక. ఆమేన్. ప్రభునందు ప్రియులారా, మరి బైబిల్ క్లాసులో పాల్గొన్న మీ అందరికీ ప్రభు పక్షంగా వందనాలు తెలియజేస్తూ మరి హెచ్చరిస్తున్న మాట ఏంటంటే, మన జీవితం అనేక మందికి నిలకడైన జీవితం, మన కుటుంబీకులకి, మన బంధువులకి, మన రక్త సంబంధులకి, మన సంఘానికి ఒక ప్రత్యేక మార్గదర్శకంగా ఉండాలని నేను కోరుతూ మీరు కూడా మీ నిలకడ జీవితం వారికి మాదిరిగా దేవునికి మహిమకరంగా ఉండాలని కోరుతూ మీకు ఈ మాటలు సెలవిస్తున్నాను. అంతేకాదు, మరి ప్రతి మంగళవారం రాత్రి 8 గంటల నుంచి 9 గంటల వరకు మరి బైబిల్ క్లాసులో వర్తమానం అందించబడుతుంది. ఎవరు కూడా మిస్ కాకుండా ఉండాలని మనం చేస్తున్నాను. ప్రతి ఆదివారం మరి 11 గంటల నుంచి 1 గంట వరకు మందిరంలో మరి ఆరాధన జరుగుతోంది. మీరు కూడా మిస్ కాకోకుండా తప్పక వచ్చి మేలు పొందాలని ప్రభు పక్షంగా ప్రేమతో మనం చేస్తున్నాను. ప్రతి శుక్రవారం ఉదయం 11 గంటల నుంచి 1 గంట వరకు సోదరులకి ప్రత్యేక కూడిక మందిరంలో జరుగుతుంది. సోదరులందరూ గమనించాలని మనం చేస్తున్నాను. ప్రతి శనివారం రాత్రి 7:30 గంటల నుంచి 9:30 గంటల వరకు జూములో మరి అనేక మంది భారం కలిగి దేవుని బిడ్డలందరూ, విశ్వాసులందరూ, దైవజనులందరూ ప్రార్థన చేస్తున్నారు. దయచేసి మీరు కూడా అద్భుతమైనటువంటి ఉపవాస ప్రార్థనలో పాల్గొని మేలు పొంది దీవించబడాలని, మీ సమస్యల కొరకు ప్రార్థించి ప్రభు వైపు చూసి దీవించబడాలని, పరిష్కారం పొందాలని ప్రభు పక్షంగా మనం చేస్తుంటున్నాను. మర్చిపోకండి. దయచేసి దేవుడిచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోవాలని
ప్రభు పక్షంగా ప్రేమతో చేస్తూ ఈయన మాటలు ముగిస్తున్నాను. మీ అందరికీ ప్రభు పక్షంగా వందనాలు. సెలవు.